నమస్తే రమ్ రామ్ అస్సలం వాలేకుమ్ ఆదాబ్ గుడ్ ఈవినింగ్ శుభ శామ్ అందరికీ రవికిషోర్ మాన్కర్ మీతో ఎడ్ ప్లస్ ఛానల్ లైవ్ సెషన్ ఏపీటెట్ 2024 హిందీ కంప్లీట్ కోర్స్ ప్రాక్టీస్ సెట్ 30కి స్వాగతం సుస్వాగతం. ఇక్కడ ప్రతిరోజు రాత్రి 9:30 గంటలకు లైవ్ అయితే ఉంటుంది. అలాగే ఇంక ఇప్పటివరకు ఎవరైతే ఏపీటెట్ 2024 హిందీ ప్రాక్టీస్ సెట్స్ ఇంకా చూడలేదో వాళ్ళ కోసం కింద ప్లేలిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఏపీటెట్ హిందీ ప్రాక్టీస్ సెట్స్ 2024 అని చెప్పేసి అక్కడ నుంచి కూడా చూడగలరు. అయితే లైవ్ అయిపోయిన వెంటనే ఈ పీడిఎఫ్ కూడా టెలిగ్రామ్లో షేర్ చేయబడుతుంది. కాబట్టి ఎవరికైనా మరి డౌన్లోడ్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేయాలనుకున్న వాళ్ళకైతే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇచ్చాను. అక్కడ నుంచి మీరు జాయిన్ అయ్యి డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క ప్రిపరేషన్లో భాగంగా దాన్ని యూజ్ చేసుకోవచ్చు. అలాగే మన ఛానల్లో చాలా ఉన్నాయండి. సో చాలా ప్లేలిస్ట్ అయితే ఉన్నాయి. మీకు హిందీ వ్యాకరణ సంబంధించి థియరీ క్లాసెస్, అలాగే ఈఎంఆర్ఎస్ 2023 జనరల్ హిందీ అని చెప్పేసి, అలాగే ఎన్విఎస్ నాన్ టీచింగ్ రిక్రూట్మెంట్ 2024 జనరల్ హిందీ అని చెప్పేసి, అలాగే డిఎస్సి హిందీ క్లాసెస్ అని చెప్పేసి 129 ఎపిసోడ్స్ అండి. దాంట్లో 5 ఇంక్లూడెడ్ గ్రాండ్ టెస్ట్ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా మీకు హెల్ప్ అవుతాయండి. సో ఈ టెట్కి కానివ్వండి అన్నీ కానీ. సో మనకి 5th మార్నింగ్ సెషన్ అలాగే ఈవినింగ్ సెషన్ 2 సెషన్లలో అయితే హిందీ ఎగ్జామ్ ఉంది. కాబట్టి అందరి ప్రిపరేషన్ కూడా బాగుంటుందని చెప్పేసి అందరు కూడా చేస్తారనుకుంటున్నాను. మరి అందరూ కూడా అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ ఫోకస్ చేయండి. దాని తర్వాత మీరు ఎంత చదివారో దాన్ని బాగా రివిజన్ చేసేసుకోండి అండి. సో మరి అలాగే మీ యొక్క ప్రిపరేషన్ బాగా అవుతుందని చెప్పి ఆశిస్తున్నాను. సో మీ దగ్గర ఇంకా ఇప్పటివరకు లైక్ చేయకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదే మీరు ఇచ్చేటువంటి పెద్ద ఎంకరేజ్మెంట్ సపోర్ట్ అండి. మీరు ఇచ్చిన సపోర్ట్ వల్లనే నేను ఇక్కడ దాకా మీకు ఇంకా మంచి క్లాస్ అందించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. సో ఇదంతా కూడా మీ యొక్క సహకారాలే. సో మీరు అందిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ నొక్కి ఆల్ అని క్లిక్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. ఇంకా లేట్ చేయకుండా అయితే మనం ఈరోజు కొన్ని ప్రశ్నలు అయితే తీసుకొద్దాం. ఇప్పుడు మార్నింగ్ కొన్ని క్వశ్చన్స్ తీసుకురావడం జరిగింది. ఆల్మోస్ట్ మనం 150 మార్క్స్ అన్ని టాపిక్ కవర్ అయ్యేలాగైతే క్వశ్చన్స్ తీసుకొస్తున్నాం. తక్కువ క్వశ్చన్లు తీసుకొచ్చిన మినీ ప్రాక్టీస్ సెట్ అనుకోండి మీకు చాలా హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మరి మీకు ఏమనిపిస్తుందో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఫీడ్బ్యాకే చూసే వాళ్ళకి కానీ ఎవరికైనా షేర్ చేసినప్పుడు కూడా వాళ్ళు కూడా కామెంట్ చేసినట్టయితే వాళ్ళకి మంచిగా అది యూజ్ అవుతుందండి. సో ఇక్కడ ఎటువంటి పెయిడ్ బ్యాచెస్ కానివ్వండి ఏమి కూడా లేవండి. అన్నీ కూడా ఫ్రీగా అందించడం జరుగుతుంది. ఇది అందరి సదుద్దేశంతో అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఈ క్లాసెస్ అందరికీ చేరాలనే ఉద్దేశంతో ఎటువంటి పార్షాలిటీ లేకుండా ఏదైనా కూడా మనం యూట్యూబ్లోనే లైవ్ ద్వారా లేదా వీడియోస్ ద్వారా మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా మీకు ఉపయోగపడాలని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. అలాగే మరి ఈరోజు తెలంగాణ డిఎస్సి 2024 సంబంధించి రిజల్ట్స్ అయితే రావడం జరిగింది. మరి ఇంకా మనలో ఎవరికైనా వచ్చినట్లయితే మీలో మా కింద కామెంట్ చేసేయండి ఎస్ సార్ అని చెప్పేసి. మరి వచ్చిన వాళ్ళకైతే కంగ్రాచులేషన్స్ అండి. సో మరి రాని వాళ్ళకైతే బాగా ఫోకస్ చేయండి. అలాగే ఏపీ టెట్ ఉంది, అలాగే సీటెట్ కూడా ఉంది, అలాగే ఏపీ డిఎస్సి కూడా త్వరలో నోటిఫికేషన్ రాబోతుంది. కాబట్టి దాని మీద మళ్ళీ ఇంకా బాగా ఫోకస్ చేసేసి మంచి మార్కులు సాధించే ప్రయత్నం అయితే చేసి మంచి జాబ్ సాధిద్దామండి. సో మరి లేట్ చేయకుండా అయితే ఈరోజు కొన్ని క్వశ్చన్లు అయితే చేసేద్దాం. మొదటి ప్రశ్న చూడండి. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి వన్స్ అగైన్. ఎస్ సో ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ చూడండి. नई शिक्षा नीति किसने तैयार की है? अंतरिक्ष वैज्ञानिक के कस्तूरी रंगन, भारतीय योजना आयोग, सीबीएसई, एनसीईआरटी। जी इसमें कौन सा हो सकता है आप कमेंट कीजिएगा टकाटक अंडी. प्रश्न फिर एक बार देखिए. नई शिक्षा नीति किसने तैयार की है? अंतरिक्ष वैज्ञानिक के कस्तूरी रंगन, भारतीय योजना आयोग, सीबीएसई, एनसीईआरटी. जी नई शिक्षा नीति कब लागू हुई है आप एक बार కామెంట్ कीजिए. ఎన్ఈపీ 2020 ఎప్పుడు మరి ఇనాక్ట్ అయిందో కామెంట్ చేసేయండి. అంటే ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే డేట్ ఏందో మీరు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎస్ సో మరి ఇక్కడ దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. కే కస్తూరి రంగన్ గారు అంటే దీని చైర్పర్సన్ అని చెప్పుకోవాలి. నెక్స్ట్ రెండో క్వశ్చన్ చూడండి. वह कौन सा हार्डवेयर डिवाइस है जो डाटा को अर्थपूर्ण इंफॉर्मेशन में परिवर्तित कर देता है? प्रोटेक्टर, आउटपुट डिवाइस, इनपुट डिवाइस, प्रोसेसर. ఎస్ అండి రైట్. ఇక్కడ ఒకసారి చూడండి ప్రశ్న మరొకసారి. वह कौन सा हार्डवेयर डिवाइस है जो डाटा को अर्थपूर्ण इंफॉर्मेशन में परिवर्तित कर देता है? ప్రొటెక్టర్, అవుట్పుట్ డివైస్, ఇన్పుట్ డివైస్, ప్రాసెసర్. మరి దీనికి సరైన సమాధానం ఇక్కడ ఎవరైతే ఆప్షన్ డి ఇస్తున్నారో ఎగ్జామ్ రైట్ అండి. ఇది ప్రాసెసర్ అనేటువంటిది ఇది సరైన సమాధానం అవుతుందండి. ఓకే ఎస్ సో నెక్స్ట్ మూడవ ప్రశ్న చూడండి.
महाविद्यालय में कौन सा समास है? तत्पुरुष समास, द्विगु समास, द्वंद्व समास, కర్మధారయ సమాస్. సో మీరు చాలా అన్నీ కూడా టాపిక్స్ మీరు కవర్ చేసుకున్నట్లయితే, ఇన్ఫర్మేషన్ చేసుకున్నట్లయితే, ఒకసారి మీరు ఇంటర్ ఫస్ట్ ఇయర్ బుక్ తీసినట్లయితే కింద మీకు లాస్ట్లో వ్యాకరణ అని ఉంటుంది. ప్రతి ఒక్క టాపిక్ అక్కడ కంప్లీట్గా ఇవ్వడం జరిగింది. అది కూడా ఒకసారి చూడండి. అలాగే సెకండ్ ఇయర్ టెక్స్ట్ బుక్, అలాగే ఈ ఏవైతే ఉన్నాయి ఇవి, అలాగే లాస్ట్కి ఒకసారి నేను అడుగుతున్నారు సార్ మరి 10th క్లాస్ ఓల్డ్ సిలబస్ కొత్త సిలబస్ అని చెప్పేసి. 10th క్లాస్ మీరు రెండు కూడా చూసేసుకోండి, ఎందుకైనా మంచిది. ఎందుకంటే డిఎస్సి, తెలంగాణ డిఎస్సిలో ఈ ఫస్ట్ లాంగ్వేజ్ సంబంధించిన ఇవి కూడా అడగడం జరిగిందండి. సో క్వశ్చన్స్ అడుగుతారు కాబట్టి ఎటైనా అడగొచ్చు. మీరు ఒక్కసారి అలాగా చూసుకుంటూ వెళ్ళిపోతే మీకు ఇబ్బంది ఏమి ఉండదండి. సో మనం కరెక్ట్ అటెంప్ట్ చేయగలగాలి, ఎందుకంటే అక్కడ నెగిటివ్ మార్కింగ్ ఏమీ లేవు కాబట్టి ప్రతి ఒక్క క్వశ్చన్ అటెంప్ట్ చేయడానికే ప్రయత్నం చేయండి. ఓకే. సో महाविद्यालय में कौन सा समास है? तत्पुरुष समास, द्विगु समास, द्वंद्व समास, कर्मधारय समास. सो समास कितने प्रकार के होते हैं कमेंट कीजिएगा. वैसे ही समासों का राजा किसे कहा जाता है कमेंट कीजिएगा. जी మరి సమాస్ యొక్క రాజుని ఎవరిని అంటారు? ఏ సమాస్ని సమాస్ యొక్క రాజా అని అంటారు? ఓకే అండి. ఎస్. సో మరి కామెంట్ చేసేయండి. దీనికి సరైన సమాధానం ఇక్కడ ఈ కర్మధారయ సమాస్ అవుతుందండి. తత్పురుషులోనే మనకి ద్విగు వస్తుంది. నెక్స్ట్ ఈ రెండు కూడా దీని నుంచే వచ్చినటువంటివి అండి, తత్పురుషులోనే. మామూలుగా అయితే అవ్యయ బహు సమాస్, బహువ్రీహి సమాస్, ద్వంద్వ సమాస్, తత్పురుష సమాస్ ఈ 4 ఉంటాయి. ఈ తత్పురుషులోనే ద్విగు, కర్మధారయ వస్తుంది. బేసికల్గా సమాస్ 6 రకాలు అయితే మరి ఇంకా పద్ ప్రధాన్కే ఆధారపడి సమాస్ ఎన్ని రకాలను అడిగినట్లయితే కనుక 4 అని చెప్పేసి మీరు చేయాల్సి ఉంటుంది. ఓకేనా అండి. ఎస్. ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఇక్కడ ఆప్షన్ డి కర్మధారయ సమాస్ అవుతుందండి. ఓకే. నెక్స్ట్ ప్రశ్న చూడండి. 4వ ప్రశ్న. క్ష కౌన్ సా వ్యంజన్ హై? అంతస్థ వ్యంజన్, ఊష్మ వ్యంజన్, సంయుక్త వ్యంజన్, స్పర్శ వ్యంజన్. మంచి ప్రశ్న ఇది. చూడండి, మనకు వర్ణమాలకు సంబంధించి కూడా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇలాగా మనం రోజు ఒక క్వశ్చన్ అయితే ఇంక్లూడ్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేసే కొద్దీ మీకు గుర్తుండిపోతాయండి. 4వ ప్రశ్న చూడండి. క్ష కౌన్ సా వ్యంజన్ హై? అంతస్థ వ్యంజన్, ఊష్మ వ్యంజన్, సంయుక్త వ్యంజన్, స్పర్శ వ్యంజన్. ఓకే అండి. ఎస్. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి ఇస్ రైట్ ఆన్సర్ అవుతుందండి. ఏంది? సంయుక్త వ్యంజన్. ఎస్ అండి, రైట్. మరి ఇక్కడ చూసినట్లయితే ఇంకా ఏమొస్తాయి అంటే ఆ వర్గం ఉన్నటువంటి కూడా వస్తాయి. త్ర, గ్య, నెక్స్ట్ శ్ర. ఏదైతే ఉందో దీన్ని జ్ఞ అంటారు తెలుగు ఉచ్చారణ కాకుండా. దీన్ని మనం హిందీలో చూసుకున్నట్లయితే యజ్ఞ అంటారండి. ఓకే, రైట్. నెక్స్ట్ మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకొకటి చూసుకున్నట్లయితే మనకి ఇది ఉంది కదా, ఇది మీకు చాలాసార్లు నేను చెప్పాను. దీన్ని వచ్చేసి ఉచ్చారణ వచ్చేసి మనకి రీ అంటారండి. నాట్ రు అంటే రీ అని ఉచ్చారణ చేయాలి. ఓకేనండి. రిగ్వేద్, రితీక్. ఓకే, ఇలాగా పేర్లు అయితే వస్తాయి. మరి ఇక్కడ ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి, సంయుక్త వ్యంజన్. ఓకే. 5వ ప్రశ్న చూడండి. चॉम्स्की के अनुसार कौन सा कथन सही है? बच्चों में भाषा सीखने की जन्मजात क्षमता होती है. बच्चों में भाषा सीखने की जन्मजात क्षमता नहीं होती है. बच्चों में भाषा सीखने की क्षमता बहुत सीमित होती है. ऑप्शन डी बच्चों को व्याकरण सीखना जरूरी होता है. ఇక్కడ చూడండి, చోమ్స్కీ కే ద్వారా ఇక్కడ లెర్నింగ్ యాక్చువైజేషన్ డివైస్ అని ఉంటుంది. ఇది ఎల్ఏడి అనేటువంటి చాలా ఇంపార్టెంట్. భాషకు సంబంధించి మనకు పెడగాజీలో అడిగే ప్రశ్న ఉంటుంది కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అవుతుందండి. అందుకే ఈ క్వశ్చన్ మీకు తీసుకొని రావడం. చూడండి, ఫస్ట్ ఏమంటున్నాడంటే పిల్లలు భాష నేర్చుకోవడానికి వాళ్ళకి జన్మజాత్ క్షమత అంటే వాళ్ళకి ఎబిలిటీ ఉంటుందంటే ముందు నుంచే పుట్టినప్పటి నుంచే వాళ్ళకి ఆ ఎబిలిటీ ఉంటుంది. ఏంది? భాష నేర్చుకోవడానికి. నెక్స్ట్ రెండోది చూసుకున్నట్లయితే ఎబిలిటీ ఉండదు అంటున్నాడు. మూడోది చూసుకున్నట్లయితే సీఖనేకి క్షమత బహు సీమిత అంటే లిమిటెడ్ ఉంటుంది అంటున్నాడు. సో ఇది కాదు. బచ్చోं को व्याकरण सीखना जरूरी होता है. ఇది లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే ఆయన ఏమంటున్నాడంటే ఈ లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే ఫస్ట్ గ్రామర్ కంపల్సరీ అని చెప్పేసి అంటున్నాడు. సో ఇందులో ఏదో మీరు కామెంట్ చేసేయండి చూద్దాం. ఎస్, రైట్ అండి. మళ్ళీ ఇక్కడ చూస్తున్నట్లయితే चॉम्स्की के अनुसार कौन सा कथन सही है? बच्चों में भाषा सीखने की जन्मजात क्षमता होती है. बच्चों में भाषा सीखने की जन्मजात क्षमता नहीं होती है. ऑप्शन सी
बच्चों में भाषा सीखने की क्षमता बहुत सीमित होती है। ऑप्शन डी, बच्चों को व्याकरण सीखना जरूरी होता है। మరి దీన్ని చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. ఇది మనకి ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి, ఎల్ఏడి అనేటువంటిది మీరు లాంగ్వేజ్ యాక్విజిషన్ డివైస్ అని చెప్పేసి ఉంటుంది. వస్తే కింద మీరు దానికి చోమ్స్కి అంటే మీకు అది కనిపించిందంటే మీరు తప్పకుండా టిక్ పెట్టేసేయండి. ఓకేనా అండి? ఎస్. సో ఇక్కడ మనం ముందు క్లాసుల్లో మనం కంటెంట్ బాగా చేయడం జరిగింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్, అలాగే ఈ టెక్స్ట్ బుక్స్ అన్ని కూడా కవర్ చేయడం జరిగింది. ఇక్కడ మనం కంప్యూటర్కి సంబంధించి కానివ్వండి, అలాగే ఎన్ఈపికి సంబంధించి కానివ్వండి, ఇంగ్లీష్ సంబంధించి కానివ్వండి, హిందీ పెడగాజికి సంబంధించి క్వశ్చన్లు, అలాగే సైకాలజీకి సంబంధించిన క్వశ్చన్లు ఇవన్నీ కూడా తీసుకురావడం జరుగుతుంది. చూడండి 6వ ప్రశ్న చూడండి. प्राथमिक स्तर पर हिंदी भाषा शिक्षण के लिए सबसे अधिक महत्वपूर्ण है. లర్నింగ్ స్టేజ్ అంటే ముందు ప్రాథమిక స్టేజ్లో, ప్రైమరీ స్టేజ్లో హిందీ భాష శిక్షణ కే లియే సబ్సే అధిక మహత్వపూర్ణ హై అంటే హిందీ ఈ లాంగ్వేజ్ అయితే దానికి కంపల్సరీ అంటున్నాడు. మరి ఇక్కడ ఇది చూసినట్టే ఆప్షన్ ఏ పాఠ్య పుస్తక్, బి उच्च स्तरीय तकनीकी यंत्र, ऑप्शन सी भाषा प्रयोग के अवसर, ऑप्शन डी व्याकरण के नियमों का स्मरण. చూడండి చాలా మంచిగా మనం కొంచెం లాజికల్గా ఆలోచించి పెట్టినట్టయితే మంచిగా చేయగలమండి. సో ఇది జస్ట్ మనం థింక్ చేసి చేసేటువంటి ప్రశ్నలు అండి ఇలాంటివన్నీ కూడా. సో మీరు చూడండి ప్రశ్న 6 మరొకసారి. ప్రాథమిक स्तर पर हिंदी भाषा शिक्षण के लिए सबसे अधिक महत्वपूर्ण है అంటే ప్రైమరీ స్టేజ్లో హిందీ భాష నేర్చుకోవడానికి చాలా ముఖ్యమైనటువంటిది ఏది అంటున్నారు. సో టెక్స్ట్ బుక్కా, లేకుంటే హై ఎక్విప్డ్ టెక్నాలజికల్ డివైసెసా, లేదా భాషా ప్రయోగం అంటే భాష ప్రయోగం చేయడానికి తగ్గ మన సందర్భాలు అవకాశాలు కల్పించడమా, లేదా వ్యాకరణాల యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫస్ట్ బై హార్ట్ చేయడమా, ఏది అని చెప్పేసి అట్లయితే కనుక దీనికి మరి ఎవరైతే ఆప్షన్ ఇక్కడ సి ఇస్తున్నారో ఎగ్దమ్ రైట్ అండి. భాషా ప్రయోగకే అవసరం అండి. చాలా చాలా అంటే ఏంటంటే ఫస్ట్ మనం మాట్లాడే అవకాశాన్ని కల్పించాలి. అప్పుడే వాళ్ళు ఒక్కొక్కటిగా మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళు తప్పులు చేస్తారు, దాన్ని మనం సరిదిద్దుతాము, మళ్ళీ వాళ్ళలాగా మాట్లాడుతుంటారు, దాన్ని మళ్ళీ వాళ్ళు కరెక్ట్గా చేస్తే అప్పుడు లాంగ్వేజ్ అనేటువంటిది వస్తుంది. ఓకే, సో ఇది కరెక్ట్ ప్రాసెస్ అండి. నెక్స్ట్ 7th ప్రశ్న చూడండి. జాయ్ సి కిస్ ధారాకే కవి హై. చూడండి మనం లిటరేచర్ కూడా ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. సో మరి ज्ञानमार्गीय काव्यधारा, प्रेमाख्य काव्यधारा, नाथपंथी काव्यधारा, रसक काव्यधारा, यहाँ पे रासक అని ఉండాలి, రసక్ అని పడింది, రాసక్ కావ్యధార. ఓకేనా అండి? సో ప్రశ్న మరొకసారి చూడండి. జాయ్ సి కిస్ ధారా కే కవి హై? ज्ञानमार्गीय काव्यधारा, प्रेमाख्य काव्यधारा, नाथपंथी काव्यधारा, रासक काव्यधारा. ఎస్ అండి. మరి దీన్ని చూసుకున్నట్లయితే దీనికి సరైన సమాధానం ఇక్కడ ఆప్షన్ ఎవరైతే బి ఇస్తున్నారో ఎగ్దమ్ రైట్ అండి. ప్రేమాఖ్య కావ్యధార అనేటువంటిది ఇక్కడ సరైన సమాధానం అవుతుందండి. ఓకే, సో ఇప్పటివరకు మీరు ఈ యొక్క అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా చేసేస్తున్నారు అనుకుంటున్నాను. మరి ఒకసారి మీతో రిక్వెస్ట్ ఏంటంటే ఇంకా ఇప్పటివరకు లైక్ చేయకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదే మీరు ఇచ్చేటువంటి కొత్త ఉత్సాహం, ఎంకరేజ్మెంట్, సపోర్ట్ అండి. ఇంకా మరి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న గంట సింబల్లోకి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. మరి 8వ ప్రశ్న చూడండి. మైథిల్ కోకిల్ కిసే కహా జాతా హై? విద్యాపతి, అమీర్ ఖుస్రో, చంద్ బరదాయి, हेमचंद्र. यस, మరి మైథిల్ కోకిల్ किसे कहा जाता है? విద్యాపతి, అమీర్ ఖుస్రో, చంద్ బర్దాయి. यहाँ पर చంద్ బర్దాయి అని వచ్చింది, చంద్ బర్దాయి, హేమచంద్ర. మరి నలుగురిలో ఎవరిని మైథిల్ కోకిల్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది అని అంటున్నారు. సో మరి ఈ ఆప్షన్ చేసే ముందు మీకు ఇంకొక క్వశ్చన్ ఇక్కడ, ఉపన్యాస్ సామ్రాట్ ఎవరిని అంటారో కామెంట్ చేసేయండి. చాలా చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. उपन्यास सम्राट किसे कहा जाता है? आप కామెంట్ करके बताइएगा. ఉపన్యాస్ సామ్రాట్ కౌన్ హై? జీ, మరి ఉపన్యాస్ సామ్రాట్ అని ఎవరైనా పిలుస్తారో కింద కామెంట్ చేసేయండి. దీనికి సరైన సమాధానం ఇక్కడ ఆప్షన్ ఎవరైతే ఏ ఇస్తున్నారో ఎగ్దమ్ రైట్ అండి. విద్యాపతి ఇస్ ప్రశ్న కా సహీ ఉత్తర్ హై, కరెక్ట్ ఆన్సర్ అండి. ఎస్. నెక్స్ట్ 9వ ప్రశ్న చూడండి. ఇప్పుడు ఇంగ్లీష్ సంబంధించిన ప్రశ్నలు వస్తున్నాయి. హౌ కెన్ వి ఐడెంటిఫై ఏ క్వశ్చన్ ట్యాగ్ ఇన్ స్పీచ్? అంటే ఎక్కడ మనం ఎలా ఐడెంటిఫై చేయగలము అని చెప్పి అడుగుతున్నారు. క్వశ్చన్ ట్యాగ్ని బై స్పెల్లింగా, బై పంక్చువేషనా, బై ఇంటోనేషనా, బై ఇక్కడ బై అంటే ఇక్కడ యూ వచ్చింది, సారీ ఇక్కడ బై ఉండాలి, బై క్యాపిటల్ లెటర్స్. సో ఎలాగ మనం ఆ క్వశ్చన్ అని చెప్పేసి ఒక స్పీచ్లో గుర్తించగలము అంటే, స్పీచ్ అంటే మాట్లాడేటప్పుడు ఒక క్వశ్చన్ ఏదైతే ఉందో అది మరి ఈజీగా మీరు ఒకసారి కొంచెం ప్రాక్టికల్గా చేసినట్లయితే మరి దీనికి ఎవరైతే ఆప్షన్ సి ఇస్తున్నారో ఎగ్దమ్ రైట్ అండి. బై ఇంటోనేషన్ అనేటువంటిది ఇక్కడ సరైన సమాధానం.
ఓకే, ఇక్కడ చూడండి వహ్ జా రహా హై సపోజ్, ఓకేనా అండి. వహ్ జా రహా హై అతడు వెళ్తున్నాడు. వహ్ జా రహా హై ఇంటోనేషన్, వహ్ జా రహా హై ఇంకోటి. ఇలాగా మనం టోన్ మారిందంటే అక్కడ మనం ఈజీగా గుర్తుపట్టవచ్చు, ఓకేనా అండి. సో ఇక్కడ విజిబిలిటీ అంటే మనం చూసినప్పుడు క్యాపిటల్ లెటర్స్ కానివ్వండి, స్పెల్లింగ్ కానివ్వండి, పంక్చువేషన్ కానీ అన్నీ కనిపిస్తాయి. కానీ ఇంటోనేషన్ మాత్రం స్పీచ్ వచ్చినప్పుడు ఇంటోనేషన్ అంటే వాయిస్ ఎలా ఉంది, సో మాట్లాడే విధానం ఎలా ఉందని బట్టి మనం అది క్వశ్చన్ దాంట్లో క్వశ్చనా లేకుంటే మామూలు మాటలా అనేటువంటిది మనం గుర్తించగలమండి. ఇక్కడ ఆప్షన్స్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. ఓకే, నెక్స్ట్ ప్రశ్న చూడండి, 10th ప్రశ్న. 10वां प्रश्न है आज का, देखिए चूज द वर्ड दैट डज नॉट హ్యావ్ ఏ సైలెంట్ లెటర్. సో ఇక్కడ ఈ ఇచ్చినటువంటి కింద పదాలలో సైలెంట్ లెటర్ లేనటువంటి పదం ఏది అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతున్నారు. ఆప్షన్ ఏ బిగిన్, బి సాటర్డే, సి లిజన్, డి సైట్. అంటే మనకి ఈ పదాల్లో కొన్ని లెటర్స్ సైలెంట్గా ఉంటాయి. సో ఇక్కడ ఏమంటున్నానంటే డస్ నాట్, చాలా ఫోకస్గా చేయాలి మీరు, చాలా కేర్ఫుల్గా. ఈ నాట్ ఎక్కడైతే వచ్చిందో మీరు అప్పుడే చాలా జాగ్రత్తగా చేయాలండి ఇటువంటి క్వశ్చన్స్ని. సో మరి ఇక్కడ చూసినట్లయితే క్వశ్చన్ మరి ఒకసారి చూడండి, చూస్ ద వర్డ్ దట్ డస్ నాట్ హ్యావ్ ఏ సైలెంట్ లెటర్. ఓకే, ఆప్షన్ ఏ బిగిన్, బి సాటర్డే, సి లిజన్, డి సైట్. మరి దీన్ని చూసుకున్నట్లయితే సరైన సమాధానం ఇక్కడ ఆప్షన్ ఏ. ఎవరైతే ఇస్తున్నారో ఎగ్దమ్ రైట్ అండి, బిగిన్ అనేటువంటిది ఇక్కడ సరైన సమాధానం అవుతుందండి. ఎస్, ఓకే. సో మరి ఇక్కడ చూసుకున్నట్లయితే మరి ఇప్పటిదాకా మనం ఈ 10 ప్రశ్నలు అయితే చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని టాపిక్లు కవర్ చేయడం జరిగింది. సో మరి మీ దీనిపైన ఒపీనియన్, ఫీడ్బ్యాక్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్ అండి. దాన్ని బట్టి నేను మీకు ఇంకా మంచి క్లాస్ అందించే ప్రయత్నం అయితే చేస్తాను. ఎవరో ఒకరు ఇద్దరు ఇస్తున్నారు, చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే అప్పుడే దాని ఏందనేటువంటిది కరెక్ట్గా ఐడియా అనేటువంటిది వస్తుంది. అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఏంటో మీరు ఒకసారి కామెంట్ చేసినట్లయితే మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్ అనేటువంటిది పెరుగుతుంది. అందుకు ఉద్దేశించిన ఇక్కడ కొన్ని మధ్యలో ఒక 2 క్వశ్చన్లు అడుగుతూ ఉంటాను. దానికి ఏంటంటే అక్కడ మీరు కామెంట్కి చేసినట్లయితే కనుక మీ యొక్క అటెంటివ్నెస్, అలాగే మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్, అలాగే మీ యొక్క ఎంతవరకు మీరు చేయగలుగుతున్నారు అనేటువంటిది ఎబిలిటీ మీకు తెలుస్తుందనే ఉద్దేశంతోనే ఇది ప్రాక్టీస్ సెట్స్ కాబట్టి అది. సో అయితే ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్పాలనుకున్నాను ఏంటంటే నేను మన ఛానల్లో ఎలా అటెండ్ చేయాలి మాక్ టెస్ట్ అనేటువంటిది నేను ఒక వీడియో అయితే చేశాను. ఇంకెవరికైనా ప్రాబ్లం ఉంది, మేము ఫస్ట్ టైం రాస్తున్నాం సార్, మాకు ఐడియా లేదు, సో ఆన్లైన్లో ఫస్ట్ టైం రాస్తున్నాం అనే వాళ్ళకైతే మనకి ఛానల్ అయితే ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి మీరు ఎలా చేయాలనేటువంటి చూసి మీరు మొబైల్లోనే చేసుకోవచ్చండి ఈజీగా, ఏం ప్రాబ్లం లేదు. అలాగే మరి యొక్క మీకు ఎలా అనిపించింది, ఈజీ, హార్డ్, మోడరేట్ అది కూడా కామెంట్ చేసేయండి. అలాగే ఇక్కడ కింద టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకెవరైనా జాయిన్ కానట్లయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది, అక్కడ నుంచి జాయిన్ అయిపోయి ఫ్రీగా పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క ప్రిపరేషన్లో భాగంగా యూజ్ చేసుకోవచ్చు. లైవ్ క్లాస్ అయిపోయిన వెంటనే మీకు అక్కడ అవైలబుల్లో ఉంటుంది. అలాగే ఫేస్బుక్ పేజ్, అలాగే వాట్సాప్ ఛానల్ లింక్ ఇవ్వడం జరిగింది, అక్కడ నుంచి మీరు జాయిన్ అయిపోవచ్చు లింక్ ద్వారా క్లిక్ చేసి. అలాగే మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే, యూస్ఫుల్ అనిపిస్తే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదే మీరు ఇచ్చేటువంటి పెద్ద సపోర్టు, ఎంకరేజ్మెంట్, ఉత్సాహం అండి. మీరు నాతో ఉన్నారన్నటువంటి ఒక ఇదే ఉంటుందండి. అలాగే మరి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న సింబల్లోకి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. మరి ఇప్పటిదాకా చూస్తున్న ప్రతి ఒక్కరికి, కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మూవ్ ఫార్వర్డ్ విత్ పాజిటివ్ వైబ్రేషన్స్ అండి. మీరు జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. మళ్ళీ రేపు పొద్దున 10 గంటలకు కలుద్దాం. అందాక ధన్యవాదాలు. జై హింద్, శుభరాత్రి.